సొలొమోన్ గారు డైరెక్ట్ గా చెప్తున్నారు, ఆయన యవ్వన జీవితం అంతా పాడు చేసుకుని ముసలోడు అయిపోయిన తర్వాత చెప్తున్నారు, నా జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. యవనస్తులారా మీరేం చేయాలి అంటే, మీకు యవ్వనం ఉండగానే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఇంకా మూలానికి వెళ్ళిపోతే ఆయన ఏమన్నాడు తెలుసా? నీ సృష్టికర్తను వెతుకు. నీకు ఏజ్ ఉన్నప్పుడు, నీకు సత్తు ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే, నీ సృష్టికర్తను నువ్వు సెర్చ్ చేయి. నిజానికి గూగుల్లో, క్షమించండి ఇంగ్లీష్ లో, గూగుల్ యువర్ గాడ్ అని అంటున్నాడు ఎవరు? సొలొమోన్ గారు. గూగుల్ గాడ్, గూగుల్ అంటే వెతకడం. సొలొమోన్ గారు ఏం చెప్తున్నారంటే, గూగుల్ గాడ్, గూగుల్ లేదా నీ దేవుణ్ణి వెతుకు, సెర్చ్ అని చెబుతుంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. నిజానికి మనం గూగుల్లో ఏం వెతుకుతాం? సొలొమోన్ గారు జ్ఞానవంతుడి జీవితాన్ని నాశనం చేసుకుని ఇలా ఉండగలరా అని రొమ్ములు బాదుకుంటూ యవనస్తుల కొరకు, ప్రత్యేకంగా యవనస్తుల కొరకు చెప్తున్నాడు ఆయన. నీ దేవుని వెతుకు, నీ లైఫ్ ఏంటో, నీ లైఫ్ పర్పస్ ఏంటో, నీ భవిష్యత్తు వెలిగిపోవాలి అని అంటే నీకు యవ్వనం ఉన్నప్పుడు, ముసలోడు అయిపోయినప్పుడు కాదు. నేను ఎందుకు ఈ పదం వస్తున్నానంటే, నాకు తెలుసు ఈ గ్రూప్ లో చాలా మంది, మెజారిటీ ఒక 90% యవనస్తులు ఉన్నారు అనుకున్నా. యవనస్తులు అనగానే మీరు ఏదో 19 years to 30 అనుకోకండి. మీ బలం ఉడుకుపోక, ఒకవేళ పెద్దోళ్ళు ఉంటే మీ బలం మీకు ఉన్నంత కాలం, మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ సొంత పనులు మీరు చేసుకున్న వాళ్ళందరూ బైబిల్ ప్రకారము సొలొమోన్ గారి దృష్టిలో నీకు బలం ఉంటే నువ్వు యవనస్తుడే. అయితే సొలొమోన్ గారు చెప్తున్నారు, దేవుని వెతుకు అని అంటే, ఎలాగో యవనస్తులు కాబట్టి డైరెక్ట్ గా మాట్లాడుకుంటే, నిజానికి మన గూగుల్ హిస్టరీ తీస్తే మనం ఏం వెతుకుతున్నామో మనకు తెలుసు. అందుకన్నా ఓపెన్ గా మాట్లాడితే బాగోదు. ఈరోజు మనం గూగుల్లో ఏం వెతుకుతున్నాం? దేవునికి సంబంధించిన విషయాలు చాలా మెటీరియల్ దొరుకుతుంది నిజానికి గూగుల్లో. ఈ చాట్ జీపీటీలో కావచ్చు, గూగుల్లో కావచ్చు, ఏ వచ్చింది ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, డెవలప్ అయింది. ఇటు వికీపీడియా కావచ్చు, మీరు ఏ సైట్ లోనైనా సరే ప్రభు కొరకు దొరకని మెటీరియల్ లేదు ఈ రోజు. కానీ నిజాయితీగా ఒప్పుకుంటే, ఎక్కడ చెప్పలేదు, మీ మనసుకు మీరు చెప్పుకోండి. నిజాయితీగా చెబితే మనం ఈ రోజు ప్రభువుకు సంబంధించిన ఆ స్టడీకి సంబంధించి, లేదా దేవుని వెతకడానికి, ఆయన మరింత దగ్గర కావడానికి మనం దేవునికి సంబంధించిన వాటిని వెతుకుతున్నామా, లేదా సొలొమోన్లానే మన మనస్సుని, మన దేహాన్ని సంతృప్తి పరిచే విషయాలను వెతుకుతున్నామా? ప్రశ్న మీకే వదిలేస్తున్నా. నేను చెప్పట్లేదు, నేనేమనొస్తున్నా. సొలొమోన్ చెప్తున్నాడు మనందరికి, నీకు యవ్వనం ఉన్నప్పుడు, నువ్వు ఇంకా మంచానికి పరిమితం కానప్పుడు, నీ లైఫ్ బాగోవాలంటే గుర్తుంచుకో, దేవుణ్ణి వెతుకు. దేవుణ్ణి వెతికితే ఆయన నాకు కనబడతాడంటే, మీరు బైబిల్ చదవండి, ఇర్మియా గ్రంథంలో కావచ్చు, మిగతా వచనాల్లో కావచ్చు, తను వెతుకు వారికి, లేదా తను కనుగొనడానికి ఎవరైతే ప్రయత్నిస్తారో ఆయన వారికి కనబడతాడట. నిజానికి ఆయన వారి లైఫ్ లీడ్ చేస్తాడట. మన లైఫ్ యొక్క పర్పస్ మనకు అర్థం కావాలంటే ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవునితో సహవాసం ముఖ్యం. దావీదు గారు మనకు తెలుసు, సొలొమోన్ గారి తండ్రి, మహా గొప్ప రాజు. ఆయన 139వ కీర్తన రాస్తూ, దేవుడంటే ఏంటో తనకు అర్థమైన తర్వాతే తన లైఫ్ ని ఎందుకు దీవిస్తున్నాడో ఆ కీర్తనలో చెబుతాడు. 139వ కీర్తన చదివితే, ప్రభువా నేనేంటో నీకు తెలుసు, నువ్వు నన్ను ఎందుకు దీవించావు నాకు అర్థమైపోయింది. ఎందుకని అంటే, నువ్వు సర్వశక్తిమంతుడవు, నువ్వు సర్వజ్ఞానివి, నువ్వు వివేకమంతుడు, నువ్వు సృష్టికర్తవి. ఇలాంటి దేవునికి ఉన్న గుణ లక్షణాలన్నీ పై వచనాల్లో చెబుతూ కిందకు వచ్చిన తర్వాత చెప్తాడు, నువ్వు నన్ను దీవించావు, నేనేంటో నీకు తెలుసు. అంటే ఆయన లైఫ్ పర్పస్, డేవిడ్ గారు లేదా రాజైన దావీదు గారి యొక్క లైఫ్ పర్పస్ ఇప్పుడు అర్థమైంది అని అంటే, దేవుడు అంటే ఏంటో తనకు స్పష్టంగా అర్థమైనప్పుడు. అందుకే దావీదు గారి జీవితం లేదా ఆయన యొక్క భవిష్యత్తు ఎంత బాగుంటుందో మనకు తెలుసు. అందుకే ఈ లైఫ్ ఏదైతే ఉందో సొలొమోన్ గారు చెప్తూ, మీకు ఏజ్ ఉన్నప్పుడు, ఈ మాట గుర్తుంచుకోండి. ఎందుకు ఈ మాట నొక్కుతున్నానంటే, ఈ యవ్వన ప్రాయము బెస్ట్, మన లైఫ్ లో ఏదైనా బెస్ట్ పార్ట్ ఉందా అని అంటే అది ఒకే ఒకటి, అది ఎంగేజ్ లేదా ఈ యవ్వన ప్రాయం, యవ్వన దశ. కానీ బాధాకరమైన విషయం ఏంటి అని అంటే, ఈ యవ్వన దశ ఏదైతే ఉందో అది పట్టుమని 10-15 సంవత్సరాలు ఉండదు. గట్టుకుంటే 10 సంవత్సరాలు, 20 నుంచి 30 లేదా 18 నుంచి 30, గట్టుకుంటే 10 నుండి 15 సంవత్సరాలు ఉండదు ఈ లైఫ్, ఈ యవ్వన జీవితం. కానీ బాగా గుర్తుంచుకోండి, ఈ 10-15 సంవత్సరాల్లో మనం దేని మీద అయితే ఫోకస్ చేస్తున్నామో అదే మన భవిష్యత్తును నిలబెడుతుంది. ఎందుకన్నా వివరంగా చెప్పడం రావట్లేదు, మీరు ఎదురుగా లేక ఇవాళ కాలేకపోతున్నాను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
10-15 సంవత్సరాల్లో ఎక్కువ సంవత్సరాలు ఉండవు. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది 10th అయ్యి అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిపోయిందిట్రా, నా ఊరు, ఈ రోజు నా ఉద్యోగాలు, ఈ పరుగులు, ఉరుకులు, వివాహాలు అయ్యి వెనక్కి చూసుకుంటే మనకు అనిపిస్తుంది రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. అందుకే పౌలు గారు కూడా దినములు చెడ్డవి కనుక అంటాడు. కాబట్టి మనం ఏం చేయలేనంటే ఉన్నది కొద్ది సంవత్సరాలు. ఒకవేళ మీకు వయసు ఉంటే ఒక 40 సంవత్సరాల వరకు వేసుకోండి, మహా అయితే 15 సంవత్సరాలు. ఈ 15 సంవత్సరాలు జాగ్రత్తగా నన్ను ఇక్కడ నుండి ముగిస్తాను. ఈ 10-15 సంవత్సరాల్లో మన లైఫ్ ఎలా ఉండాలో, మన భవిష్యత్తును డిజైన్ చేసేది ఈ ప్రైమ్ ఏజే, లేదా ఈ బెస్ట్ పార్టే. దీన్ని మనం ఉపయోగించాల్సిన విధంగా ఉపయోగించలేదే అనుకోండి, మన లైఫ్ ని ఎవ్వరు నాశనం చేయని అవసరం లేదు, మనమే నాశనం చేసుకుంటాం. ఎందుకనంటే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా చెడ్డ కోరికలు వస్తాయి మనందరికి. ఈ చెడు కోరికలు ఏవైతే ఉన్నావో, ఆ చెడ్డ ఆలోచనలు, ఈ చెడ్డ ఆలోచనని అక్కడే స్టాప్ చేయి. లేదు నేను అక్కడ స్టాప్ చేయను, దాన్ని వెత్తడం ప్రారంభిస్తాను అని అంటే, గంట్ల ప్రకాష్ గారు మీకు తెలుసు, ఆయన ఎలా అంటాడు, ఆయన పుస్తకంలో చదివి చెప్పారు, నేను ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను. ఈ యవన ప్రాయంలో మన చెడు ఆలోచనలు మనం కంట్రోల్ చేయడం మనకు చేత కాకపోతే, చెడు ఆలోచనలు భూమిలో విత్తుతామాట. ఆ విత్తితే చెడు ఆలోచనల ద్వారా వచ్చే పంట ఏంటి అంటే చెడ్డ క్రియలు. ఈ చెడ్డ క్రియలు కూడా ఇక్కడతో కట్ చేస్తాను అంటే వెరీ గుడ్. లేదు నేను కట్ చేయను ఇంకా విత్తుతాను అని అంటే, చెడ్డ క్రియలు విత్తితే చెడ్డ అలవాటును కోస్తావు, అదొక హ్యాబిట్ అవుద్ది నీకు. లేదు నేను చెడ్డ అలవాటును కూడా ఇక్కడతో కట్ చేయను, నేను ఇంకా విత్తి ఇంకా ఎక్స్ట్రీమ్ కి వెళ్తాను అని అంటే, చెడ్డ ఆలోచనలు విత్తితే చివరికి ఒక చెడ్డ క్యారెక్టర్ నువ్వు కోస్తావు, అది నీకు వ్యసనం అయిపోద్ది. లేదు ఈ క్యారెక్టర్ కూడా ఇక్కడ చంపనంటావా, చివరికి నీ భవిష్యత్తు ఆ క్యారెక్టర్ తోనే ముగిసిపోద్ది. అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే, నేను చెప్పేది కాదు, పౌలు గారు అంటారు కదా, మనం ఏదైతే విత్తుతామో అదే పంటను కోస్తాం. ప్రభు కూడా అంటాడు, మనం విత్తినదే మరలా వృక్షంగా బయటకు వస్తుందని. అంటే ఈ భక్తులు చెబుతున్న మాట, మనం విత్తిన దాన్నే పంట కోస్తుంటే, ఇప్పుడు చెడ్డ ఆలోచనలు విత్తే చెడ్డ అలవాటును ఖచ్చితంగా కోస్తావు, చెడ్డ క్రియను కోస్తావు. చెడ్డ క్రియను కూడా విత్తితే చెడ్డ అలవాటును కోస్తావు, చెడ్డ అలవాటును కూడా విత్తితే చెడ్డ క్యారెక్టర్ను కోస్తావు, చెడ్డ క్యారెక్టర్ కూడా విత్తితే చివరికి నీ భవిష్యత్తు అదే ఉంది. ఆ చెడ్డ క్యారెక్టర్ తోనే నీ జీవితం ముగిసిపోద్ది. అందుకే సొలొమోన్ గారు అంటున్నారు, నీకు వయసు ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది నీ దేవుణ్ణి వెతుకు. అంతేకాదు ఆయన ఇంకా లోతుకు మాట్లాడుతూ, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. స్మరణకు తెచ్చుకోవడం అంటే జ్ఞాపకం చేసుకోవడమా? కాదు, అక్కడితో సరిపెట్టుకో. స్మరణకు తెచ్చుకోవడం అంటే ఆదివారం ఒక రోజు వెళ్ళిపోయి 3 గంటలు కూర్చుని పాటలు పాడేసి ప్రార్థన చేయించుకుని చేసేసి 10 రూపాయలు కానుకిచ్చి వచ్చాడు జ్ఞాపకం చేసుకోవడం కాదు. సొలొమోన్ గారి యొక్క ఇంటెన్షన్ ఏంటి అని అంటే, నీ లైఫ్ లో నీ ప్రభువు ఒక పార్ట్ అయిపోవాలి, ఆయనతో నువ్వు సహవాసంలో ఉండాలి, అది ఆయనతో నీ బంధం ఏర్పడాలి, ఒక ఫెలోషిప్, ఒక సహవాసంలో నువ్వు ఉండాలి. అదే చెప్తున్నాడు సొలొమోన్ గారు, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఈ వయసులో మనం చాలా చెయ్యాలి, చెప్పడానికి సమయం లేదు, కానీ మనం చేయాల్సింది ఒకటే, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ఈ వయసులో నువ్వు దేవునితో సహవాసం ఉంటే నీ భవిష్యత్తు అదిరిపోద్ది. నిజానికి ఈ వయసులో చాలా చాలా కోరికలు వస్తాయి, చాలా బలహీనతలు మనం వెంటాడతాయి. ఇలాంటి టైంలో మనం చేయాల్సింది మరలా ఇదే సొలొమోన్ గారు చెప్తారు సామెతల గ్రంథం రాస్తూ, ఈ వయసులో నిన్ను నాశనం చేసేది ఒకటే, నీ మనసు. ఇది చెప్పినట్టే, లేదా నీ హృదయపు ఆలోచనలు చెప్పినట్టే మనం నడుచుకుంటాం. కాబట్టి ఈ టైంలో మనం చేయాల్సింది ఏంటంటే, సామెతల గ్రంథంలో చెప్తాడు ఆయన. చూద్దాం ఈ సందర్భంలో ఒకసారి 25 అధ్యాయంలో, సామెతల గ్రంథం 25 అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాం. క్షమించండి, సామెతలు ఒకసారి చదువుదాం, ఒకసారి చదువుదామా? కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బొగ్గయు నీతి మంత్రులు నిలబడుటయు సమానులు. అదే తన మనసును అంచుకోవాలనే మాట్లాడితే మీరు ఎందుకు వెళ్తారో చూడండి. లేకపోతే తన మనసును 28వ వచనం, 25 అధ్యాయం 28వ వచనం, ప్రాకారం లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొనలేని వాడును. అంతే. ఈ మాట ఎందుకు చెప్తున్నారో తెలుసా సొలొమోన్ గారు? నిజానికి ఆయన ఒక యుద్ధ వీరుడు, నిజానికి ఆయన ఒక రాజు కదా. ఆ రాజు అయిన ఆయన ఈ యవన దశలో మనం చేయాల్సింది ఏంటి అని అంటే, ఈ మనసుకి ఒక ప్రాకారం ఉండాలట. ప్రాకారం
లేకపోతే ఏమవుద్దంటే నాకు ఎగ్జాంపుల్ చెప్తూ పట్టణాన్ని పోల్చి మాట్లాడుతున్నాడు. ఆ రోజుల్లో ప్రతి రాజ్యానికి లేదా ప్రతి పట్టణానికి బయట ఆ పట్టణ సంరక్షణ కొరకు పెద్ద పెద్ద గోడలు ఉండేవి. ఎగ్జాంపుల్ కి ఎరుకో గోడలు మీకు తెలుసు. ఎరుకో ప్రాంతంలోనికి ఎవరైనా రావాలి అని అంటే ఎరుకో గోడలు దాటి రావాలి. ఎరుకో గోడలను కూర్చున్న మనిషి సాధ్యమని అంటే ఏ మనిషి వల్ల కాదు. ఎలాంటి పెద్ద పెద్ద ఒకవేళ బాంబులు ప్రయోగించిన ఆ కాలంలో లేవు, అలాంటి మందుగులు లాంటివి ప్రయోగించిన గోడలు కూలిపోవు. ఎందుకని అంటే చాలా బలమైనది. ఆ ఎరుకో గోడల మీద ఇంచుమించుగా సుమారుగా 2 లారీలు అటు ఇటు వెళ్ళిపోతాయి. 2 లారీలు అటు ఇంత బలమైన ప్రాకారాలు ఒక పట్టణానికి ఉండేవి, ఒక రాజ్యానికి ఉండేవి. ఇది మనసులో పెట్టుకుని చెప్తున్నాడు. ఈ రాజ్యానికి ప్రాకారాలు లేకపోతే శత్రువు ఎప్పుడైనా వస్తాడు, ఎలా అయినా దాడి చేస్తాడు, దోచుకుని పోతాడు, అవసరమైతే చంపేస్తాడు. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో తప్పించుకోవాలి అని అంటే ముందు ప్రాకారం ఉండాలి. ప్రాకారం మీద సైనికులు ఉండేవారు. ఎక్కడో శత్రువు ఉంటే ఇక్కడ నుంచి పసిగట్టి శత్రువుని కొట్టేవారు. ప్రాకారంలో ఉన్న వాళ్ళు చాలా మేలు జరిగేది పట్టణాలకి, రాజ్యాలకి. సేమ్ అదే ఎగ్జాంపుల్ మనిషికి చెబుతూ నీ లైఫ్ బాగోవాలి అని అంటే, మీరు జాగ్రత్తగా, నీ లైఫ్ బాగోవాలి అని అంటే, మన లైఫ్ బాగోవాలి అని అంటే మన హృదయానికి కూడా ఒక ప్రాకారం ఉండాలట. ఆ ప్రాకారం ఏంటి అని అడిగితే దేవుడు అనే ఒక కళ్ళెము, వాక్యము అనే ఒక కళ్ళెము మన మనసుకి కళ్ళెముగా లేకపోతే దీన్ని మనం ఎవ్వరం కంట్రోల్ చేయలేము. మీరేమనుకున్నా పర్వాలేదు. ఈ మనసు ఎలా కంట్రోల్ అవుద్ది అని అంటే ఒకే ఒకటి వాక్యము. అందుకే దావీదు గారు కీర్తన రాస్తూ ఆయన అంటారు, ప్రభువా క్షమించండి, దావీదు గారు కాదు, ఒక అనుభవజ్ఞుడైన, ఆయన పేరు లేదు, ఆయన రాస్తూ మాట్లాడుతుంటాడు 119వ కీర్తనలో, చెడిపోయిన హృదయాన్ని ఎలా బాగు చేసుకోగలం ప్రభువా అని అంటే ఆయన అంటాడు, ఆయన చెబుతూ యవనస్తులు దేని చేత తమ నడతలను శుద్ధిపరుచుకుంటారంటే ఒకే ఒకటి, కేవలము నీ వాక్యము. ఈ టెక్నాలజీ వల్ల కావచ్చు, ఈ పోలీస్ స్టేషన్ వల్ల కావచ్చు, మీ ఫోన్ల వల్ల కావచ్చు, లేదా బయట కనబడుతున్న సినీ ఇండస్ట్రీ వల్ల కావచ్చు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, మీ మనసును నాశనం చేస్తే తప్ప మీ మనసుని భవిష్యత్తును మార్చుకోవడానికి ఒక మంచి కళ్ళంగా నీకు ఏది పనిచేయదు. టెక్నాలజీ పెరిగిన తర్వాతే ఈ రోజు లవ్ అఫైర్స్ పెరిగాయి. టెక్నాలజీ పెరిగిన తర్వాతే క్రైమ్ రేట్ పెరిగింది. టెక్నాలజీ పెరిగిన తర్వాతే ఈ రోజు చదువులంటే పెరిగాయి, కానీ ఆ చదువుల్లో సంస్కారం కూడా లేదు. ఇంత దారుణమైన పరిస్థితి. అంటే టెక్నాలజీ మనిషిని మార్చదు అంటే మనిషిని టెక్నాలజీ మార్చలేదు. పోలీస్ స్టేషన్ మార్చాయి అంటే ఉన్న కాపురాలను కూలగొట్టడం తప్ప ఉన్న కాపురాలని సర్దు మనిగించాలి. ఈ రోజు పోలీస్ స్టేషన్లే ఉన్నాయి. రాజకీయవేత్తలకి, పెత్తందారి వ్యవస్థకి ఈ రోజు పొత్తులుగా తయారయ్యాయి. అందరు కాదు, కొంతమంది. కోర్టులు ఏమన్నా బాగు చేస్తాయంటే కోర్టులు ఏముంది, ఈ రోజు కోర్టులు కూడా అవ్వకపోయింది. కోర్టులే ఈ రోజు పనికిమాల తీర్పులన్నీ ఇస్తుంది. కొన్ని తీర్పులు స్త్రీలు వివాహం చేసుకోవచ్చు, పురుషులు వివాహం చేసుకోవచ్చు, నచ్చిన ఎలాగానే చేసుకోవచ్చు. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాంటి తీర్పులు, ఇలాంటి కోర్టులు మనకి ఇస్తున్నప్పుడు కోర్టులు మనిషి జీవితాలను బాగు చేయలేవు, పోలీస్ స్టేషన్లు బాగు చేయలేవు. నీ కౌన్సిలింగ్ ఇచ్చి ఏమైనా మారుస్తారని అంటే, మనిషిని కొట్టినంత మాత్రం తాగుబోతు మారుతాడంటే 10 రోజులు మారొచ్చు, లేదా నెల మారొచ్చు, 2 నెలలు మారొచ్చు, తర్వాత మరలా అదే తంతు. మనిషిని ఏది మార్చలేవు. సినీ ఇండస్ట్రీయా ఒక రోజు మంచి మంచి సినిమాలు తీసి మనుషులు మారుద్దాం అనుకుంది. ఈ రోజు ఒక తండ్రి కూతురు కలిసి కూర్చుని ఒక సినిమా కూడా చూడలేని పరిస్థితి ఈ రోజు సినీ ఇండస్ట్రీ తీసుకొచ్చింది. అంటే ఉన్న జీవితాన్ని పాడు చేయడానికి ఈ రోజు ఉన్నాయి తప్ప మనిషిని ఒక సన్మార్గంలో నిలబెట్టే మార్గం అంటే ఏది లేదు. కానీ బైబిల్ చెబుతుంది ఆ 119వ కీర్తనలో, యవనస్తులు బాగుపడాలి అని అంటే వాక్యం అనేది వారి హృదయానికి కళ్ళెంగా ఉండాలి. సొలొమోను గారు కూడా అదే చెప్తున్నారు, నీ మనసుకి ప్రాకారం ఉండాలి, అది వాక్యమై ఉండాలి. ఎన్ని మెలుకులు చెప్తున్నాడు సొలొమోను గారి జీవితం నాశనం అయిపోయి అనుభవం వచ్చిన తర్వాత ఆయన చెబుతున్నాడు, నీ లైఫ్ ని మంచిగా లీడ్ చేసుకోవాలి అని అంటే నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో జాగ్రత్త. నీ ప్రేయర్ లైఫ్ ఉందా లేదా, నువ్వు బైబిల్ చదువుతున్నావా లేదా, నువ్వు గాడ్ తో కనెక్ట్ అయి ఉన్నావా లేదా, ఇవన్నీ అత్యవసరం. ఇవి లేదు నా లైఫ్ నా ఇష్టం వచ్చిన లీడ్ చేస్తాను, ఉన్న ఈ ప్రైమ్ టైం 10-15 సంవత్సరాలు నేను నాశనం చేసుకుంటానంటే ఈ మాట నన్ను బాధపడద్దు. నిజానికి మనకు టైం ని ఎలా ఉపయోగించుకోవాలో మనకు తెలియకపోతే ఒక రోజు దావీదు గారు యుద్ధానికి పోవాల్సిన ఆయన మిద్దెల మీద తిరిగితే ఏం జరిగింది? ఏం జరగడం ఏంటి? ఆయన జీవితంలోనికి కన్నీరు లాంటి ఒక పాపపు సంకేతం తన జీవితంలోనికి వచ్చింది మనందరికీ తెలుసు. అంటే ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నానంటే, చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేయకపోతే ఖచ్చితంగా చేయకూడని పని చేస్తావు. బెస్ట్ ఎగ్జాంపుల్ కింగ్ డేవిడ్. ఆయనకే తప్పలేదు. నీ లైఫ్ లో నీ ప్రైమ్ టైం ఏదైతే ఉందో, నీ బెస్ట్ పార్ట్ ఏదైతే ఉందో, యవ్వన దశ, నువ్వు ఏ గోల్ అయితే పెట్టుకున్నావో దాన్ని కొట్టడానికి నువ్వు సాధించు, పరుగులు పెట్టు, అన్ని పక్కన పెట్టు. నీ లైఫ్ బాగోవాలి అని అంటే దేవునితో కనెక్ట్ అయి ఉండు.
నీ గోల్ వెనకాల పరిగెట్టు. అది చదువులా, అది ఉద్యోగాలా, అది వ్యాపారాలా, నీ కుటుంబం కోసం కష్టపడటమా, నీకు సత్వం ఉన్నప్పుడు ఏదైనా చేయి. ఈ టైంలో నువ్వు గాడ్తో కనెక్ట్ అయి ఉంటావు. ఎవరో ఏదో అనుకుంటారు, ఎవడో ఏదో చేస్తాడు, అన్ని పక్కన పెట్టు. నీ లైఫ్ దేవుడితో కనెక్ట్ అయి ఉంటే నీ లైఫ్ అదృక్కొద్ది. సొలొమోన్ గారు చెప్తున్నారు. నిజానికి ఈయన చెప్పిన సొలొమోన్ గారు అసలు నేను ఎందుకు జాగ్రత్తగా బ్రతకాలన్న విషయం చెప్పడు. ఆయన జాగ్రత్తగా ఉండు దేవుడితో కనెక్ట్ అవ్వని చెప్తాడు, కానీ ఎందుకన్నది చెప్పడు. కానీ ఈయనకన్నా జ్ఞానవంతుడు ఆత్మీయ విషయంలో పౌలు గారు అంటారు, నువ్వెందుకు దేవుడితో బ్రతకాలేనంటే, దేవుడు ఆ రోమపత్రిక అంతా మీరు చదవండి, చెప్పడానికి సమయం లేదు. ఆ 12 అధ్యాయాలు చెప్తూ పరిశుద్ధంగా జీవించు, సజీవ యాగంగా ప్రభు కొరకు నీ జీవితాన్ని సమర్పించు, ఈ లోకానికి వేరుగా బ్రతుకు, నూతన మనసుతో బ్రతుకని ఆ 12 అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆయన మాట్లాడుతుంటారు పౌలు గారు. అసలు ఎందుకు మనం ఇంత ఈ లైఫ్ లో లేదా ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ టైంలో మన లైఫ్ ని ఎంత కాపాడుకోవాలి అని అంటే పౌలు గారు చెబుతారు, ప్రభు నీ కొరకు చాలా చేశాడు. ఆయన నువ్వెందుకు పరిశుద్ధంగా జీవించాలి అని అంటే, నీ టైం ఎందుకు నీ లైఫ్ కొరకు ఉపయోగించాలి అని అంటే, చెడు వ్యసనాలు అన్నిటికీ దూరం ఎందుకు పరిగెట్టాలంటే, ప్రభు నీ కొరకు చాలా చేశాడు, చేసిన దానికి కృతజ్ఞతగా నువ్వు ఖచ్చితంగా జీవించాలంటాడు. ఆయన ఏం చేశాడు నా ప్రభు అని అంటే, ఆ రోమపత్రిక 11 అధ్యాయాలు చదవండి. 11 అధ్యాయాలు ఏం చెప్తాడంటే, మనిషి కావాలని పదం చెప్తున్నాను, కావాలని తెలిసి పాపం చేసి దేవునికి దూరం అయితే, కావాలని తెలిసి పాపం చేసిన ఈ మానవాళిని తన న్యాయం చెబుతుంది చంపే అని చెబితే, నీతి చెబుతుంది చంపే అని చెబితే, దేవుడు కృపామయుడైన ప్రేమమయుడు ఆయన ప్రేమతో కృపతో చంపేసి తిరిగి బ్రతికి అర్హత లేదు. ఖచ్చితంగా పాపం వల్ల వచ్చే జీతం మరణమే, కానీ ఆ మరణిస్తే ఆడు రెండో మరణానికి కూడా పోతాడని ప్రభువే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యకొచ్చి భక్తిహీనుల కొరకు యుక్త కాలమున ప్రభువు సిలువనెక్కి మన కొరకు పాపులమై ఉండగానే 5 అధ్యాయంలో చెప్తాడు పౌలు గారు రోమపత్రికలో, పాపులుగా ఉండగా, భక్తిహీనులుగా ఉండగా, దేవునికి విరోధులుగా ఉండగా, కావాలని పాపం చేస్తే ప్రభువు మన జీవితంలో కలుగు చేసుకుని ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా చేశాడట. మీరు అడగొచ్చు, కావాలని ఎవడో పాపం చేస్తాడని అంటే, ఆదాము పాపం చేస్తే చస్తాడని తెలిసే తప్పు చేశాడు. తెలిసే దేవుడు ముందే చెప్తాడు. ఆదామే కాదు, నువ్వు నేను కూడా, మనకు తెలుసు కదా, మనం ఏ తప్పు చేయాలన్నా ముందే మనకు కొన్ని ప్లానింగ్స్ ఉంటాయి. ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎప్పుడు కలుసుకోవాలి, ఏ టైంలో వెళ్ళాలి, ఏ టైంలో, ఇవన్నీ ముందే రన్ అవుతాయి మన మైండ్ లో. అది క్రియ జరిగిస్తాం. ఇది కావాలని దేవుడు చెప్తున్నాడు, నువ్వు కావాలనే చేస్తావు. కావాలని చేసిన ఈ మనసు కొరకట తన కృప అమితంగా విస్తరించి మనిషిని పట్టుకొని ఆ మనిషి కొరకు రిక్తుడైపోయాడట. ఫిలిప్పీ పత్రిక 2 అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనుషుల పోలికగా పుట్టి రిక్తుడిగా అయిపోయాడట, దాసుని స్వరూపాన్ని ధరించుకుని. రిక్తుడు అనే పదానికి మూలం ఏంటి అని అంటే, ఇక ఆయన దగ్గర మనిషి కొరకు ఇవ్వాల్సింది ఇంకేమీ లేదు, సంపూర్ణంగా తను అర్పించేసుకున్నాడు, ఇచ్చేశాడు. ఆయన దగ్గర దాచుకోలేదేమి, చివరికి ఒక్క రక్తపు బిందువును కూడా తన దేహంలో ఉంచుకోలేదు. అది మన ప్రభు ప్రేమించాడు. అందుకు నువ్వు పరిశుద్ధంగా జీవించు, నీ లైఫ్ ని లోకంతో కట్ చేయి అని పౌలు గారు దానికి ఎండింగ్ ఇస్తారు. సొలొమోన్ గారు నీట్ గా ప్రభుతో బ్రతకమని చెప్తున్నాడు. పౌలు గారు నువ్వు ఎందుకు బ్రతకాలో చెప్తున్నాడు. ఒకవేళ ఈ మాటలు నీకు అర్థమైతే, ముగిస్తాను, ఈ మాటలు నీకు అర్థమైతే, ప్రభు నీ కొరకు ఎంతో చేశాడు కాబట్టి, ఆయన కలువరి గిరిలో మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, మన పాప భారాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి, మన కొరకు రక్తాన్ని చిందించాడు. చివరికి ఆయన మరణము చాలా దయనీయమైనది. ఒకవేళ మెడికల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, ఆయన కొట్టిన దెబ్బలకి అక్కడ చనిపోవాలి. ఆ రోమిల యొక్క శిక్షాస్పత్తి చదవండి. నిజానికి ఆయన్ని సిలువ వేసిన తీరు మనం అబ్జర్వ్ చేస్తే, ఆ రోజు మన సిగ్గుమాల క్రియలకి ఆయన అర్ధనగ్నంగా సిలువ వేసేస్తారు. నిజానికి రోమిలు చాలా మందిని నగ్నంగా సిలువ వేసేస్తారు స్త్రీల ముందు, అవమానంతో చావాలని. మానసికంగా, శరీర ప్రకారంగా అన్ని విధాల బాధింపబడిన ప్రభువుని ఆకాశానికి భూమికి మధ్య ఆయన వేలాడి తీసేస్తే, ఆ రోజు ఆయన గొంతు ఎండిపోయి కళ్ళు సరిగా కనబడక, ఆ రోజు ఆయన దేహంలో రక్తపు బిందువులు లేక, ఆ రోజు ప్రభువు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడి ఆ మేకుల మీద నిలబడి బరువంతా అంచి ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ ఊగిసలాట ఆడుతూ ఊపిరి ఆడక. మెడికల్ స్టూడెంట్స్ ఉంటే మీకు అర్థం ఉంది. ఒక వ్యక్తి ఊపిరి ఎప్పుడు సవ్యంగా తీసుకుంటాడు అంటే, ఒక ఆకర్షణకు లోనైనప్పుడు, నిలబడినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు. కానీ
ఇప్పుడు ప్రభువు వారు ఒక్కసారి ఊపిరి తీసుకోవాలి అని అంటే ఆయన మేకుల మీద ఆయన పాదాలని నిలువుగా లేపి చేతుల్ని బిగించి అప్పుడు ఈ లంగ్స్ లేదా ఈ ఊపిరితిత్తు నిండా గుండె నిండా ఊపిరి తీసుకోగలడు. నీకు అర్థం అవుద్ది. అయితే యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఊపిరి తీసుకోలేనంటే మీరు ఎప్పుడైనా గమనించండి, యేసుక్రీస్తు వారి యొక్క ఫోటో ఆయన మోకాళ్ళలో కొంచెం ముందుకు వంగినట్టుగా అనిపిస్తాయి. అయితే ఆ రోజు యేసుక్రీస్తు వారు ఒక్కసారి ఊపిరి తీసుకోవాలంటే ఆ మోకాలు స్ట్రైట్ గా తన్నిపెట్టి ఉండాలి. ఆయన తన్నాలి, చేతులను బిగించాలి. ఆ నరాలు తిమ్మిర్లు ఎక్కువైపోయిన వేళ రోమిలు సిలువ చాలా నైపుణ్యంగా వేస్తారు. ఆ నరాలు తిమ్మిరెక్కిపోయినప్పుడు ఆ కాళ్ళు తన్నలేక ఒక్కసారి ఊపిరి తీసుకోవడానికి ప్రభు 3 గంటల్లో ఎన్నిసార్లు ఇబ్బంది పడ్డాడో నిజానికి అలా ఊగిస్తాట ఆడుతూ 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 చరిత్ర చెబుతుంది. ఆయనకి ఎగూపురు వచ్చి బీపీ లెవెల్స్ పెరిగిపోయి రక్త ప్రసరణ ఆగిపోయి గొంతెండిపోయి గుండె ఆగిపోయి చనిపోయాడు ఆయన. చరిత్ర. ఎందుకు మనం పరిశుద్ధంగా జీవించాలి? ఎందుకనంటే ఆయన నీతిని మనకు ఆపాదించాడు కాబట్టి. మార్టిన్ లూథరన్ గారు అంటారు, అయ్యా నా నీతి నువ్వు, నీ పాపాన్ని నేను. నా యందు చెప్పుకోవడానికి నీతి ఏమీ లేదు, అలానే నీలో చూస్తే నాకు ఎక్కడా పాపం కనబడట్లేదు, కానీ నువ్వు నేరస్తుడు అయ్యో, నీ నీతిని నాకు అనుగ్రహించో, ఇక నేను ఏం చేయగలను, నీ కొరకు బ్రతుకుని తప్ప అంటాడు. ఇలాంటి మహనీయులు ప్రభు శిలువ త్యాగాన్ని చూసి మారిపోయారు. రోజు మనం కూడా సెయింట్ అగస్టిన్ గారు కావచ్చు, అగస్టిన్ హిప్పో, ఆయన అంటాడు, ఆయన కామాంధుడు, ఆయన వ్యామోహంతో నిండిపోయినాడు ఒకప్పుడు. ప్రభు శిలువను చూసిన తర్వాత, ఆయన త్యాగం తనకు అర్థమైన తర్వాత ఆయన అంటాడు, ఆయన శిలువను చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత పాపాత్మనో. ఆ శిలువ మీద వేలాడుతున్న ప్రభువుని చూసిన తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత పాపబాధితమైన భారమైన పాపం ఉండిపోయినని. ఆయన జీవితాన్ని మార్చుకున్నాడు. చాలా మంది, చార్లెస్ స్పర్జన్ గారు మీకు తెలుసు, లక్షల మంది ఆత్మలను రక్షించిన ఒక మంచి సువార్థికుడు. ఆయన కూడా అంటాడు, ధనవంతుడైన ఆయన వ్యసనాలకు లోనైన వాడే, ఆయన అంటాడు, సిలువను చూసేంత వరకు నాకు అర్థం కాలేదు నేను ఎంత ఘోరమైన పాపినని. అదే సిలువ మీకు అర్థమైతే, పౌలు గారు చెప్పిన మాటలు, సొలొమోను గారు చెప్పిన మాటలు మీకు అర్థమైతే, మీ లైఫ్ మీకు ఉంది, మీరు ఎవరి ప్రాణులు ఉన్నారు, మీకు శక్తి ఉంది, కాపాడుకోండి. అందరూ చనిపోతాం, ఏ రోజు చనిపోతాం తెలియదు, కానీ చనిపోయే ముందు ధైర్యంగా మరణపు పడకల మీదకు పోవాలి. అలా పోవాలి అని అంటే ప్రభు మన జీవితంలో ఉండాలి. అంటే దాని ప్రభు మనకు అనుగ్రహించిన కాక తల వంచని చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడు అయిన సర్వాధికారి దేవా, మా ప్రభువా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారని మేము నమ్ముచున్నాం. తండ్రి, విత్తబడిన వాక్యము మా అందరి హృదయంలో ఫలించలాలని మీరు కార్యాలు జరిగించండి. తండ్రి, వినబడిన మాటలు ఎవరి హృదయాలైనా బాధపరిచినా గాయపరిచినా నన్ను మన్నించి వారి హృదయాలు సరి చేస్తారని ఆశపడుతూ తండ్రి, అన్ని విధాలు మీకు లొంగిపోతూ మా యవన ప్రాయాన్ని తండ్రి మీ కొరకు ఇచ్చించుటకు తండ్రి, మేము ఏదైతే ఈ వయసులో చేయగలమో అవన్నీ చేయటకు తండ్రి తాపత్రయపడటకు సహాయాన్ని అనుగ్రహించండి. తండ్రి, మీ బిడ్డల యొక్క చదువుల్లో, వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో, వారి యొక్క భవిష్యత్తులో మీరు తోడును అనుగ్రహించి వారు కష్టపడుతున్నాయి మీతో సహవాసం ఉండే ధన్యతను మీరు అనుగ్రహించండి. దాన్ని చక్కగా తండ్రి నడిపిస్తున్న మీ బిడ్డలను కూడా జ్ఞాపకం చేస్తున్న తండ్రి, వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించి మహిమ పొందుకున్నామని, ఇప్పుడు జరగబోతున్న మీటింగ్ లో కూడా మీతో అనుగ్రహించండి. ఘనమైన మాటలు మీ బిడ్డలతో మాట్లాడి మీరు మహిమ పొందుకున్నామని క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మీరు కంటిన్యూ అవ్వండి. వందనాలమ్మా. ప్రైజ్ లాడమ్మా. ప్రైజ్ లాడ్. చాలా వివరంగా సంగతులు మాకు తెలియజేశారు. సమయం అనక ఆ సమయం యొక్క వాక్యాన్ని ప్రకటించాలని బైబిల్ లేఖనాల్లో ఉన్న ప్రకారంగా ఆ వాక్యాన్ని నెరవేరుస్తూ మాకు డేట్ ఇవ్వడం, రావడం, మమ్మల్ని బలపరచడం చాలా దేవుడు ఇచ్చిన అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దేని చిత్తం అయితే మీకు ఇష్టమైతే మరొకసారి ఇట్లానే రావాలని ప్రేమతో కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అందరికి ప్రైజ్ లాడ్ బ్రదర్. చాలా బాగుంది మా మెసేజ్, చాలా బాగుంది బ్రదర్. ప్రైజ్ లార్డ్. మీ పేరు బ్రదర్? ఇక్కడ మీరు? నా పేరు సురేష్ అమ్మ, మాది కాకినాడ దగ్గర వేటలపాడు. యవనస్తులు ఎంతమంది అయితే యవనస్తులు ఉన్నారో పాపం చేయాలంటే ఇప్పటి నుంచి చక్కగా భయపడతారు. ఇప్పటి నుండి గ్రూప్ లో ఉన్నవారు మాత్రం